వెల్కమ్ టు అచ్చింతలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెకోడీలు చేయబోతున్నాము. మైదా తీసుకున్నాను, ఈ కప్పుతో కలుసుకుంటాము. 1.5 కప్పు ఉంది. దీంతోనే మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటామమ్మా. దీనిలో సాల్ట్ వేసుకుంటాము. ఒక 1.5 స్పూన్ సాల్ట్, కారము, కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూను, వాము. నీళ్ళు బాగా మరగాల. మరిగేటప్పుడు ఈ మైదా వేసి కలుపుకుందాం. ఆయిల్ కొద్దిగా వేస్తాండమ్మా. నీళ్ళు బాగా మరుగుతాండే కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలా. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మైదా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనము వేడిగా ఉంటుంది కాబట్టి గొడ్డ పట్టుకునేసి ఇలా మనము కలుపుకోవాలి. వేడిగా ఉంది, కొంచెం అట్లా బాగా ఇలా చపాతీ పిండిలాగా బాగా ముద్ద చేసుకోవాలా. బాగా ఇలా కలుపుకున్న తర్వాత, సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత చకోడీలు చేసుకుందాం. మురుకుల తవకు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలా. ఆయిల్ రాసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇందులో వేసుకునేసి దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా మురుకులు తవ్వుతో ఇలా ఒత్తుకోవాలా. ఇలా చేతికి ఇలా చుట్టుకొని ఇట్లా చెకోడీలాగా ఇలా చుట్టుకోవాలండి. చెకోడీలని ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాము. ఒక టేస్ట్ చూస్తాం. నూనె కాగిందని, బాగా కాగిపోయింది. ఇలా మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకోవాలా. కాసేపు అట్ట కదిలించకుండా మనము గంటె అలా పెట్టేసుకొని 1 సెకండ్ అలా ఉంచినామనుకో, మళ్ళీ అది బాగా డీప్ ఫ్రై చేసుకునేసినాము. బాగా ఇలా కరకరలాడుతూ చెకోడీలు రెడీ. సింపుల్ అంటే ఈజీ చెకోడీలు.
మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము చెకోడీలు డీప్ ఫ్రై చేసుకోవాలా, లేకపోతే లోపల మనకు కాలదు. మీడియం ఫ్లేమ్లో అంటే బాగా కాలుతుంది. చెకోడీలు రెడీ అయిపోయినాయి, కరకరలాడుతూ చెకోడీలు బాగుంది. సూపర్గా వచ్చిన చెకోడీలు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అత్యంతలు యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.